చూడురా, చూడు, పాపం రా, ఏ పాపం తెలియని పసివాడు. నీ జీవితం ఎలాగో మారదు. కనీసం కనీసం వాడి జీవితం అయినా మార్చడానికి ప్రయత్నించు. అప్పుడు వాడు నిన్ను మామయ్యలా కాదు, ఆ దేవుళ్ళలా చూస్తాడు. నాకంత దూరదేం లేదు సార్. నాకే లేక అప్పులు చేసి బతుకుతున్నాను. ఇంకా వాడిని ఎలా చదివిస్తాను? సరే, డబ్బుంటే ఖచ్చితంగా చదివిస్తావా? నా పెళ్ళాం పిల్లల మీద ఒట్టు సార్. డబ్బుంటే ఖచ్చితంగా చదివిస్తాను. ఏం మీరిస్తారా? ఐదు లక్షలు 5 లక్షలా? తీసుకో. చూడు, ఇది నేను గొప్పవాణ్ణి లేదా ధనవంతుణ్ణి అని నిరూపించడానికి ఇవ్వడం లేదు. పసివాడి భవిష్యత్తు నాశనం కావద్దని ఇస్తున్నాను. ఈ డబ్బు బ్యాంక్లో వేసి వాడిని బాగా చదివించు. అలాగే సార్. ఒక్క విషయం, ఇది నీకు నాకు తప్ప వాడికి కూడా తెలియకూడదు. వాడి కోసం ఆ దేవుడే దిగొచ్చినట్టుంది బాబు. అంత లేదులే, వెళ్ళు. వాడిని బాగా చదివించు. అలాగే బాబు, వెళ్ళు. మీ మంచితనం తెలియక అపార్థం చేసుకున్నానండి. మీ పేరండి? నా పేరు క్రిష్. అంటే అంటే రాజేశ్వరి మేడం చెప్పింది ఇతనేనా? హలో, నీ పేరు? అది పెంటమండి. చిచ్చి, అదేం పేరు? ఏ నీకు నచ్చలేదా? లేదు లేదు, అంటే మీరు అందంగా ఉన్నారు. ఏ మాదిరినో, మానసానో లేదా హాసిని అనుకున్నాను. ఏం చేస్తామండి, అలా పెట్టేశారు. ఇంతకీ మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? మధుమతి అని ఓ అమ్మాయిని కలుద్దామని వెయిట్ చేస్తున్నాను. మధుమత అంటే మీ బంధువా? కాదండి. ఒరే చేతు, మధుమతిరా? నీ పెళ్ళం వాడితో మాట్లాడుతుంది ఏంట్రా? పెళ్ళం గొల్లే ఉన్నవంటే గుళ్ళు గంటొచ్చు కొడతాను. అది నా పెళ్ళం ఏంట్రా? ఎవరినో ముంచడానికి వచ్చి ఉంటుంది. ఆయన మనకెందుకులే, పదండ్రా. అది కాదురా, వాళ్ళిద్దరు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఏంటన్నా లవ్వా? అది అసలు ఆడదే కాదు, దాన్ని ఎవడు లవ్ చేస్తాడరా? మరి బంధువు కాకపోతే మీ గర్ల్ ఫ్రెండా? నో. మరి ఆమె నన్ను చూసుకోవడానికి వచ్చాను. అంటే ఆల్రెడీ నేను ఆ అమ్మాయిని చూడకుండానే ఇష్టపడ్డాను. ఇంకిష్టపడాల్సింది తనే. చూడకుండా కూడా ఇష్టం కలుగుతుందా? చూడండి, మీకు దేవుడు అంటే ఇష్టమా? చాలా ఇష్టం అండి. మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి. నేను అంతే. ఆమె గురించి మా పిన్ని చెప్పిన మాటలు విన్నాక తన క్యారెక్టర్ నచ్చింది. మనిషి వ్యక్తిత్వానికి మించిన అందం ఉండదని నా నమ్మకం. సో అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న తను ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కాబట్టి నాకు నచ్చుతుంది, నచ్చి తీరుతుంది.
అవునా కాదా? ఆ, ఆ, అవును, నచ్చుతుంది. ఆ, ఒకవేళ ఆమెకు మీరు నచ్చకపోతే? నా బ్యాడ్ లక్. అంత మంచి అమ్మాయిని మిస్ చేసినందుకు ఆ దేవుణ్ణి తిట్టడం కంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. అవును, ఇంతకీ మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారు? అది అదిగో మీరు చెప్పిన మధుమతి ఆ అమ్మాయి, చూడండి. తనా? మ్మ్. అవును, ఆ అమ్మాయి మీకెలా తెలుసు? ఆ, ఇందాక తను కూడా మీ గురించి ఎదురు చూస్తున్నా అని చెప్పింది. భలే అందంగా ఉంది కదండి. అవును. మీకోసమే పుట్టినట్టుంది. అలాంటి అమ్మాయి దొరకడం మీ అదృష్టం అండి. ఆ, అవునవును. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళండి. వెళ్ళండి. యాక్చువల్లీ పెంటమ్మ గారు, బాబు బాబు, పెంటమ్మ కాదు బాబు, ఆ అమ్మాయి పేరు మధుమతి, శంకరం మాస్టర్ గారి కూతురు. ఏమ్మా, బాగున్నావా? ఆ, నాన్నగారు బాగున్నారా? ఆ, మ్మ్. మీ పేరు మధుమత? మ్మ్. ఆడేంటో అలా ఎగురుతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదురా. మీ ఇద్దరికి అర్థమయ్యేది నేను చెప్తాను రా. ఏంటి డబ్బింగా? యా, ఇప్పుడు చూడు. నీలాంటి చండాలపదాన్ని నేను నా లైఫ్ లో చూడలేదు తెలుసా? నిజంగానా అండి? నేను అంతేనండి. మీలాంటి ఎదవున్నారు ఎదవని, పరమ సుంటని ఫస్ట్ టైం చూస్తున్నానండి. హాయ్. ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నిన్ను కొట్టి కొట్టి చంపే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. చిపోరా, కొమ్ములు తిరిగిన మొగాళ్ళే నన్నేమీ చేయలేక మూసుకుని వెళ్ళారు. ఉంగరాలు చుట్టుగాడివి, నువ్వేం చేస్తావు? రేయ్, ఇప్పుడు చూడు. ఇదిగోండి, ఆ పక్కనే కోనేరుంది, దాంట్లోకి వెళ్ళి దూకి చావండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, చూడు. ఓకే, ఇప్పుడే చచ్చిపోతాను, నీకు ఓకేగా? అదిరా మ్యాటర్. సినిమా అయిపోయింది, ఇంకెళ్దాం పద. చూడండి, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరు పంచుకున్నాం. ఇప్పటికైనా నేనంటే మీకు ఇష్టమో లేదో చెప్తారా? నిర్ణయం తీసుకోవడానికి నేను మీ అంత స్పీడ్ కాదు. ఒకరోజు గడువు కావాలి. అంటే ఆలోచించుకోవడానికా? ఆ, నిర్ణయించుకోవడానికి. ఓకే, రేపటి వరకు వెయిట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అండి.
ఎవరంటే మాట్లాడరేమిటి? ఇలాంటి పిచ్చిదాన్ని రోడ్ల మీద తిరగనీయడం ప్రమాదం. అవును, ఎప్పుడు దేంతో దాడి చేస్తారో చెప్పలేం. అవును, మనం పెద్దవాళ్ళం, మనం ఎలాగోలాగా తప్పించుకోగలం. చిన్నపిల్లలు ఎలా తప్పించుకుంటారు? వాళ్ళని ఏమైనా చేసేస్తే? కాళ్ళు చేతులు కట్టిపడేసి పోలీసులకు ఫోన్ చేద్దాం. వాళ్ళొచ్చి మాత్రం ఏం చేస్తారు? మరేం చేద్దాం చెప్పండి సార్. దీన్ని అందరూ రాళ్లతో కొట్టి చంపేస్తే కేసు కూడా ఉండదు. కొట్టండి అందరూ. ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపడానికి తను జంతువు కాదండి, మనిషండి. తను కావాలని ఇలా పిచ్చిది కాలేదు. తన తలరాత బాగోలేక, తను అన్నవాళ్ళు ఎవరూ లేక ఇలా అయ్యింది. పట్టించుకునే వాళ్ళుంటే దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే నువ్వు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించు. ఇలా రోడ్ల మీద పిల్లల్ని భయపెడితే మేము ఊరుకోం, కొట్టి చంపేస్తాం. అయితే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చాక రాళ్ళు ఇసిరండి, కొట్టి చంపేయండి. అమ్మో, పోలీసులా? మాకెందుకు వచ్చిన గొడవ? రండి వెళ్దాం. రండి రండి. అమ్మో, నాకు చిన్న పని ఉంది, నేను వస్తున్నాను. రండి. మీకేం భయం లేదండి, జాగ్రత్తగా వెళ్ళండి. కూర్చోండి. అలాగేనమ్మా. చెప్పండి ప్రసాదరావు గారు, ఆ 3 కోట్ల సంబంధం వాళ్ళు ఏమన్నారు? 3 కోట్ల కట్నాన్ని 1 కోటికి తగ్గించారమ్మా. అదేమిటి, ముందు 3 కోట్లు ఇస్తామన్నారుగా? ఇస్తామన్నారు, అది అప్పుడు. ఓన్లీ 1 కోటి అంటున్నారు ఇప్పుడు. అదే ఎందుకని? వడ్డీ వ్యాపారులు, మీకు తెలియదేముందమ్మా. డిమాండ్ ఉన్నప్పుడే సరుకును అమ్మేసుకోవాలి, డిమాండ్ తగ్గితే వదిలించుకోవాలి. అంటే ఇప్పుడు నా కొడుక్కి డిమాండ్ లేదనా మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు? ఇదిగోండి, ఇస్తే 3 కోట్లు ఇవ్వమనండి, లేదంటే మూసుకొని వెళ్ళమనండి. అంతేకాని వెధవ తెలివితేటలు ప్రదర్శించొద్దని చెప్పండి. ఆవేశపడకండమ్మా, వాళ్లకు చెప్పాల్సిన విధంగా చెప్పి చూశాను. వారు అబ్బో అనే విధంగా డప్పు కూడా కొట్టి మరీ చెప్పాను. అయినా మరి వారు వింటేగా. ఏమన్నారు? ఎందుకు 2 కోట్లు తగ్గించారు? నాకు తెలుసు. వాళ్ళన్న విషయం నీకెలా తెలుసమ్మా? మీకు బ్రహ్మంగారు తెలుసా?
కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారే కదా ఆ. ఎందుకు తెలీదు? తెలుసు. ఆయనే. ఆయనకి తెలియని విషయాలు కూడా ఇదిగో ఈవిడికి తెలుసు. ఇదిగో దాని సంగతి అలా వదిలేయండి. మా వాడికి కట్నం ఎందుకు తగ్గించారో ముందు అది చెప్పండి. అవునవును, అప్పుడు చేతికి ఇప్పుడు చేతికి డిఫరెన్స్ ఏంటి? ఒకసారి ఓపెన్ చేసిన బాటిల్కి సీలు ఓపెన్ చేయని బాటిల్కి తేడా ఉండదటండి. అంటే కొత్త సిగరెట్కి కాల్చి కాలితో నలిపేసిన సిగరెట్కి ఉన్నంత తేడా అన్నమాట. అంటే మా తమ్ముడు సెకండ్ హ్యాండ్ అన్న నీ ఉద్దేశం? ఏయ్ ఉండు ఆగరా. ప్రసాదు, నా కొడుకు డైమండ్. అలాంటి వాణ్ణి చేసుకోవడానికి పెట్టి పుట్టుండాలి. అసలు ఏ ఆధారంతో సెకండ్ హ్యాండ్ అంటున్నారు? పిచ్చి పిచ్చి కూతలు కూస్తే నాలుక చీరేస్తానని చెప్పు. అలాగే చెరుదురు గాని ఒక్క మాట చెప్పండి. అంటే ఆ మధుమతికి మీ అబ్బాయికి గతంలో పెళ్లి జరిగిందా లేదా? అప్పుడు మీ అబ్బాయి సెకండ్ హ్యాండ్ మొగుడే కదమ్మా. ఎవడ్రా చెప్పింది? ఆ దెయ్యం నా కొడలని అదో మాయలాడి మోసంతో అది మమ్మల్ని నాశనం చేయడానికి కోడలుగా నాటకం ఆడింది. అంతే తప్పితే నిజంగా అది నా కోడలు కాదు కాదు కాదు. ఇంకోసారి దాన్ని నా కోడలు అన్నావంటే ఇక్కడే నిన్ను తొక్కేస్తాను. చచ్చాను. అంత దూరం ఎందుకులే అమ్మా. అయినా ఆవిడ మీ కోడలు కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. పాపం ఆ పెళ్లి వాళ్లకు తెలియదు కదమ్మా. అదే మాట మధుమతితో చెప్పించారంటే వాళ్ళతో 3 కోట్లు ఇప్పించే బాధ్యత నాది. చాలే. అమ్మా, అది కాకపోతే దాని బాబు లాంటి సంబంధాలు 1 కోటి మంది నా ఇంటి ముందు క్యూ కడతారు. ఏయ్, ఇస్తే ఇవ్వమను, లేదంటే పొమ్మను. అంతేకాని మధుమతితో చెప్పించడాలు, దాన్ని బతిమాలడాలు జరిగే పని కాదు. చూడు, ఎవరో నీలాంటి బ్రోకర్ది నా కోడలని చెప్పుకొని తిరిగితే అది అయిపోతుందా? అది ఎప్పటికీ నిజం కాదు. ఈ జన్మలో నా ఇంటి కోడలు కాలేదు. అయినా పెళ్ళయింది అంటున్నా. ఆ పెళ్లి నువ్వు చూసావా చెప్పు. లేదమ్మా, చూడలేదు. మరెందుకు నా కొడుకు మీద ఇలా నిందలేస్తున్నారు? అసలు వాళ్ళన్నారా, లేకపోతే కమిషన్ కోసం నువ్వే కక్కుర్తిపడి వేరే సంబంధం ఖాయం చేయడానికి మధ్యలో డ్రామాలు ఆడుతున్నావా? అదే రామ క్రిమినల్ అబద్ధం చెబుతాడు, జ్యోతిష్యుడు భవిష్యత్తు చెబుతాడు. నాలాంటి బ్రోకర్లు నిజమే చెబుతారమ్మా. నా మీద అనుమానం ఉంటే వాళ్లకు ఫోన్ చేసి మీరే మాట్లాడి తెలుసుకోండి. పెద్ద చెప్తున్నాడు. మీ రేటుకి మీ అబ్బాయి వాళ్లకు అవసరం లేదు తల్లి. అయితే నీ సంబంధాల చిట్ట మడిచి. అర్థమైందమ్మా. మీరేమైనా మనసు మార్చుకుంటే. వాళ్ళు మనసు మార్చుకుంటే ఫోన్ చెయ్యి. ప్రస్తుతానికి వెళ్ళు. ఉంటానమ్మా.